జ్ఞానం దేని ద్వారా వస్తుంది? చదువు ద్వారా వస్తుంది. మరి మా ముఖ్యమంత్రి గారు కూడా గ్రాడ్యుయేట్ అని విన్నా, మళ్ళీ హరీష్ రావు కూడా గ్రాడ్యుయేట్ అని విన్నా. ఇంకో మాట అన్నాడు, నేను ఈరోజు స్పష్టంగా పత్రికలే ఉంది క్లియర్గా, నీవు ఏడ ఉంటివి రేవంత్, నేను మొదటిసారి మంత్రి అయినప్పుడు నేను డ్యాన్స్ చేస్తుంటే నాతో పాటు నువ్వు డ్యాన్స్ చేసినావు మాట్లాడాడు. అంటే హరీష్ రావు మొదటిసారి మంత్రి అయినప్పుడు డ్యాన్స్ చేసినాడు ఆయనే చెప్తున్నాడు. ఎప్పుడు మొదటిసారి మంత్రి అయ్యిండు? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయ్యిండు. కాంగ్రెస్ ముఖ్య అంటే నువ్వు ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయినందుకు నువ్వు డ్యాన్స్ చేసినావు. మరి ఎంత గొప్ప జ్ఞానం ఉంది నీకు? కొద్దిగా సిగ్గుపడాలా? నేను ఎమ్మెల్యే కాకుండా మంత్రి పదవి వద్దు అనాలా? నువ్వు ఎంత గొప్ప చదివినావు? జ్ఞానం గురించి మాట్లాడుతావు. మరి ఆ రోజున నీ దగ్గర మరి సరే అన్నాడు రేవంత్ రెడ్డి, ఏమో నాకు తెలియదు. మరి ఈ రోజున ఆ రోజు నీ లెక్క ప్రకారం చూస్తే ఈ రోజున ఆ స్థాయి నుంచి రేవంత్ రెడ్డి గారు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండు. ప్రజలు ఎన్నుకున్నారు. జ్ఞానం లేకుండానే ఇక్కడ దాకా వచ్చిండా? ప్రజలు జ్ఞానం లేకుండానే ఎన్నుకున్నారా? అంటే ఏం మాట్లాడుతున్నావు? అట్లాగే ఇంకొకటి ఏం మాట్లాడిండు, మల్లన్న సాగర్కి నేను వస్తానని మాట్లాడిండు. మల్లన్న సాగర్తో పాటుగా నార్లాపూర్ రిజర్వాయర్ రారాదు. పాలమూరు ప్రాజెక్టులో కట్టిన నార్లాపూర్ రిజర్వాయర్ కూడా ఇలా వీళ్ళు ఏమి చేయనట్టుగా, అంటే రైతాంగాన్ని ప్రాజెక్టుల పేరుతో సందర్శించడం, వాళ్లకు నష్టపరిహారాలు ఇవ్వకుండా ఈరోజు కూడా ఇవ్వలే. ఈరోజు కూడా ఎస్సీలు ఎస్టీలు కాళ్ళ వేళ్ళబడ్డారు. ఇదే హరీష్ రావుకు ఆనాడున్నటువంటి మా నియోజకవర్గంలో ఒక ఎస్టీ హనుమంత్ అని చెప్పి కాళ్ళు మొక్కిండు హరీష్ రావు. ఈరోజు నష్టపరిహారం రాలా. ఈరోజు వాళ్ళకి ఇల్లు కట్టేయలే. ఏదో మొత్తం మేము గొప్పగా చేసినట్టుగా మాట్లాడే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో బతుకులు ఏదో ఆగమాగం చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంటికి వస్తాడు, మీ ఇంటికి నేను వస్తానని మాట్లాడుతున్నాడు ఇలా హరీష్ రావు. అంటే నేను ఒకటి ఈ రాష్ట్ర ప్రజలు చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్ని మంచి పనులు చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మూసీ రివర్ ఫ్రంట్ కూడా ఖచ్చితంగా జరగాల్సిందే, ముందుకు పోవాల్సిందే, దాన్ని కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఎవరు ఆపలేరు కూడా. అట్ సేమ్ టైం పేదవాళ్ళకు ఈ మురికి కూపల నుంచి మూసీ నది కానీ మూసీ పరిభాగ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు దుర్భరమైనటువంటి నరకం అనుభవిస్తూ ఉన్నారు. 100% వీళ్లకు డబుల్ బెడ్రూమ్ కట్టించి వాళ్లకు మంచి ప్యాకేజ్ ఇచ్చే కార్యక్రమం చేసి ఈ యొక్క మూసీని డెవలప్ చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ రోజున కేసీఆర్ మాట అన్నాడు అంతకుముందు, హుస్సేన్ సాగర్ను నీళ్లను కొబ్బరి నీళ్ళు చేస్తాడు. చేసిండా? అంటే రాష్ట్ర ఆదాయము హైదరాబాద్ రాజధానిగా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ వచ్చిందా, తెలంగాణ ఖర్చు పెట్టిన కూడా లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. లక్షల కోట్ల ఆదాయం వచ్చిన తర్వాత కూడా 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన తర్వాత కూడా ఈనాటికి కూడా ఈ రోజున ఇవన్నీ కూడా ఏ ఒకటి ముందు పోలే. మీరు చేసి ఉంటే, మీరే నిజంగా కనుక సక్రమంగా పరిపాలన చేసింటే ఇలా ఈ పరిస్థితికి వస్తుండే, ఇవన్నీ పూర్తి అవుతుండే, ఎప్పుడో అవుతుండే. అట్లాగే బీఆర్ఎస్ నాయకులు రకరకాల మాటలు మాట్లాడుతూ సవాలు విసురుతూ ఉన్నారు. ఇలా ఆనాడు మళ్ళీసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా, హరీష్ రావు గారి గురించి మైనపల్లి హనుమంతరావు ఏం మాట్లాడిండో ఒకసారి యూట్యూబ్లలో టీవీలలో చదవండి, ఏ పరిస్థితి కూడా. అంతేకాదు ఇవాళ సవాల్ విసురుతున్నాడు కదా, మీ ఇంటికి వస్తా, డేట్ చెప్పు, టైం చెప్పని మాట్లాడుతున్నాడు కదా. నేను చెప్తున్నా, ఇప్పుడు మీ సవాలుకు మా ముఖ్యమంత్రి గారు రావాల్సిన అవసరం లేదు.
ఎందుకు సవాల్ ఒక్కొక్క దానికి? అన్నిటికి కలిపి ఒకటేసారి సవాలు. అది మూసియా, రివర్ ఫ్రంటా, హైడ్రానా, ప్రాజెక్టుల మంచిగా మొత్తం కలిపి ప్రజల సమక్షంలో లాల్ బహదూర్ స్టేడియం నిండా ప్రజలు ఉంటారు. వేదిక ఏర్పాటు చేద్దాం. లాల్ బహదూర్ స్టేడియం నిండా ప్రజలు ఉంటారు. మీటింగ్ ఏర్పాటు చేద్దాం. మీడియా సమక్షంలో రాష్ట్ర ప్రజలు, ప్రపంచ ప్రజలందరూ కూడా చూసే విధంగా గడచిన 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం రాకముందుకు రాష్ట్ర వనరులేంది, రాష్ట్ర ఆదాయం ఏంది, ఈ 10 సంవత్సరాల పరిపాలన తర్వాత రాష్ట్ర ఆదాయం ఎంత, రాష్ట్ర అప్పు ఎంత, అవినీతి ఎంత, ఆస్తులు ఎంత, ఎవరెవరు ఆస్తులు ఎంత, ఈ నాయకులే కాదు ఇంకా ఉన్నారు చాలామంది అక్కడక్కడ, ఇంకా కొందరు నాయకులు ఉన్నారు జిల్లాలలో, నియోజకవర్గాల్లో. ఎవరెన్ని దోపిడీలు చేసిండ్రు, ఎవరెన్ని ఆస్తులు కబ్జా చేసిండ్రు, ఎవరెన్ని దుర్మార్గాలు చేసిండ్రు, ఎవరెవరు కొల్లగొట్టిండ్రు, మొత్తాన్ని కలగలిపి లాల్ బహదూర్ స్టేడియంలో చర్చ పెడదాం. 100కి 100% నేను రుజువు చేస్తా. ఎవరు అవసరం లేదు. లాల్ బహదూర్ స్టేడియంలో దమ్ము ధైర్యం ఉంటే కేసీఆరా, కేటీఆరా, హరీష్ రావా, వాళ్ళ వంది మాగదుల ప్రతి దానిపైన రుజువులతో రుజువు చేస్తా, సాక్ష్యాలతో రుజువు చేస్తా. నేను అసెంబ్లీ చెప్పిన కొన్ని విషయాలు అన్నిటి కలగలిపి. అరే దుర్మార్గం మాట్లాడితే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మా బాకా ఊదే పత్రికలు ఉన్నాయి, మీడియా ఉంది కొంత అని ఏది చెప్తే అది ప్రజలు నమ్ముతున్నటువంటి లక్షణం మాట్లాడుతున్నారు. మరి వాస్తవంగా ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇంత పేదల పట్ల ఇంత ప్రేమ ప్రదర్శిస్తూ మాట్లాడుతూ ఉంటే మూసీలో వాళ్ళని ఏదో పూర్తిగా అక్రమంగా అన్యాయంగా చేస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే అంటే పేదల పైన అంత ప్రేమ ఒలకపోస్తున్నారు కదా. మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది బిడ్డలు ప్రాణాలు పోగొట్టుకొని తెలంగాణ మరి చావుతో తెలంగాణ రావాలని ప్రాణాలు అర్పిస్తే ఆ శవాల మీద పేలాలు ఏలుకొని తిన్నారు మీరు పరిపాలన. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా తెలంగాణ అంటూ ఆంధ్రాను ఆరిపోసుకుంటూ ఎవరికి దోసిపెట్టినరు, ఎందుకు దోసిపెట్టినరు, 8,000 కోట్లు దోసిపెట్టినరు చూపియాలి నా లెక్కలు.